జిరాక్స్ మిషన్ కూడా లేని పరిస్థితికి నువ్వు మాట్లాడితే ఎట్లా? ఇవాళ మనం నిన్నగాక మన పేపర్లలో ఇవాళ అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదు, డాక్టర్ లేదనే విషయాన్ని పెద్ద పెద్ద కథనాలలో చూసినాం. ఇవాళ నువ్వు మాట్లాడితే ఎట్లా? నల్గొండ హాస్పిటల్లో నిత్యం అనేక మంది రోగులు ఎంత అవస్థ పడ్డారు. మనం వచ్చిన తర్వాత కదా నిధులు ఇచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచింది, ఇవాళ వైద్య ఆరక్షణ డాక్టర్లు పెంచింది. మనం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా. నీ మొగానికి కనీసం ఎగ్జామిషన్ పెట్టలేను. ఇవాళ నువ్వు మేము మెడికల్ కాలేజీ పెట్టిన గొప్ప చెప్పుకుంటుండ్రు. ప్రతి చోట అవినీతికే పాల్పడ్డారు మీరు. ఇవాళ కలెక్టర్ ఆఫీస్ కట్టిన అవినీతేనా, మెడికల్ కాలేజ్ కట్టిన అవినీతేనా, లేకపోతే ఇంకో ఆఫీస్ కట్టిన అవినీతేనా? మీ పైసల కోసం కక్కుర్తి పడే తప్ప మీ సంక్షేమం ఎక్కడ పెట్టింది? ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,20,000 కోట్లతో ఉన్నటువంటి సంక్షేమాన్ని మొదలుపెట్టింది. 8 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పులు చేస్తే ఇవాళ ఒక ఏడాదిలోనే 18 నెలల్లోనే 1,20,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని ఖర్చు పెట్టేటువంటి ఘనత మనం ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇవాళ సన్న బియ్యం తీసుకొచ్చినాం, లేకపోతే రైతు రుణమాఫీ చేయగలిగినాం, ఇవాళ రైతు భరోసా ఇవ్వగలిగినాం, లేకపోతే ఇవాళ 60,000 ఉద్యోగాలు భర్తీ జరిగింది. ఇవాళ 200 రూపాయల 200 యూనిట్లు మనం పేద వర్గాలకు ఇవ్వగలిగాం. ఇవాళ 1 కాదు 2 కాదు, రైతు ఉన్నటువంటి పనిముట్ల కోసమే 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి. రైతు వరి వేస్తే ఊరి అన్నటువంటి మీరు, వ్యవసాయం దండగ అన్నటువంటి మూర్ఖులు మీరు. ఇవాళ వ్యవసాయం దండగ కాదు, ఒక పండుగ చేసి తెలంగాణ రైతన్నలు చప్పట్లు కొట్టి ఇవాళ రేవంత్ అన్న ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుని రాజు చేసి ఇవాళ మనం ఒక ఆత్మగౌరవం నిలబెట్టినటువంటి ఘనత ఈ ప్రభుత్వం దక్కింది. నీ ఆయంలో 88 లక్షల మెట్రిక్ టన్నులు పండిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,80,00,000 మంది ఉన్నట్టు మెట్రిక్ టన్నులు పండించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. నీ ఆయంలో పెరిగిందా తరిగిందా చూస్తే మీరు సిగ్గుపడాలి. నీ కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా తెలంగాణలో ఇవాళ గ్రావిటీ పెంచగలిగినాం, ఇవాళ ఉత్పత్తిని పెంచగలిగినాం, అన్నదాత ఆత్మగౌరవాన్ని పెంచగలిగినాం. దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రైతు ఇవాళ దశాదిశను మార్చే విధంగా అన్నదాతని ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. మీ ఆయంలో ఇవాళ పురుగుల మందు తాగి పాడ మీద ఊరేగించినటువంటి చరిత్ర మీది, రైతులకు ఊరేసినటువంటి చరిత్ర మీది, నిరుద్యోగులకు ఆత్మహత్య చేసుకున్న చరిత్ర మీది, ఇవాళ మహిళల్ని రోడ్ల మీద ఉరికించి లాఠీ చార్జ్ చేసినటువంటి చరిత్ర మీది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత